Hi friends, welcome to my mom's channel. ఎలా ఉన్నారు అందరూ? So we are going to some wonderful place today. అంటే అమెరికా అనగానే మనకు గుర్తుకు వచ్చేది విచ్ ఇస్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అమెరికా అమెరికా అన్న ఒక్క పిక్చర్ ఇమాజినేషన్లో ఉంటుంది ఫర్ సమ్ రీజన్. సో నౌ వీఆర్ సీయింగ్ దట్ చాలా క్లోజ్గా. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి దెర్ ఇస్ అ ఫ్రీ క్రూజ్. అంటే మనం లిబర్టీ ఐలాండ్కి దిగొద్దు అనుకుంటే ద బ్యాటరీ పార్క్ అని ఉంటుంది. సో అక్కడ ఒక ఫ్రీ క్రూజ్ రెగ్యులర్గా వెళ్ళి న్యూ జెర్సీ హడ్సన్ రివర్ మీద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒక రౌండ్ రేస్ వస్తుంది. దట్ ఈస్ ఫ్రీ ఎవ్రీ డే ఆల్ డే. బట్ ఒకవేళ ఐలాండ్ దగ్గర స్టాప్ చేసి ఇఫ్ యూ వాన్ సీ ద లిబర్టీ స్టాట్యూ అండ్ అక్కడ ఉన్న మ్యూజియం అవన్నీ, సో అది బుక్ చేసుకోవాలి. సో ఇది నేను బుక్ చేసిన వెబ్సైట్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ టికెట్స్.com. సో క్రౌన్ టికెట్, జనరల్ టికెట్ అండ్ పెడెస్టల్ టికెట్ అని ఉంటుంది. క్రౌన్ టికెట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బిఫోర్ బుక్ చేసుకుంటే బెటర్. సో అక్కడికే మేము వెళ్ళిపోతాం. లేదు అంటే మనకి టికెట్స్ అడ్మిషన్ దొరకదు క్రౌన్ టికెట్కి. అండ్ పెడెస్టల్ అండ్ జనరల్ టికెట్కి టికెట్ ప్రైస్ ఒకటే ఉంటుంది. సో బెటర్ టు బుక్ పెడెస్టల్. పెడెస్టల్ ఏంటి అంటే ఒక 192 స్టెప్స్ పై వరకు, అంటే లైక్ లిబర్టీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీది ఫుట్ ఉంటుంది కదా, సో అక్కడ వరకు వెళ్ళడానికి యాక్సెస్ అనమాట బేసిక్గా. జనరల్ అడ్మిషన్ అంటే లైక్ గ్రౌండ్ వరకు వెళ్ళి అక్కడ మ్యూజియం అది చూడడానికి. అండ్ ఇలాగా ఈ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే టికెట్స్ మనకి ఎలిస్ ఐలాండ్ అని ఇంకొక ఐలాండ్ ఉంది ఇమిగ్రేషన్ది. ఐ వుడ్ హైలీ రికమెండ్ యూ గో దేర్. స్టార్టింగ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఏం వెళ్తామో అలా అనిపిస్తుంది కానీ బట్ వెళ్ళిన తర్వాత ఇట్స్ హోల్ డిఫరెంట్ వరల్డ్ దేర్. మనం ఒక కపుల్ ఆఫ్ డెకేడ్స్ బ్యాక్కి వెళ్ళి ఇమిగ్రేషన్ అదంతా ఎలా అయింది అండ్ ఆ హిస్టరీ, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ న్యూయార్క్లో ఎట్లాగో వాళ్ళందరూ వచ్చారు, దట్ అండ్ ఆల్ యూ కెన్ సీ. సో టికెట్స్ అవి బుక్ చేసుకున్న తర్వాత సో దీస్ అండ్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద టికెట్. సో మనం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఐలాండ్కి వచ్చేసాం క్రూజ్లో ఎక్కి. దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్. లిబర్టీని చూసేయడానికి ఇంకా కొన్ని మినిట్సే ఉంది. దానికన్నా ముందులో వీఆర్ గోయింగ్ టు అ మ్యూజియం టు నో ద హిస్టరీ. అండ్ ఆల్సో మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే మల్టీలింగ్వల్ ఆడియో టూర్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ టికెట్స్తో పాటు. సో నేను బుక్ చేసుకుంటున్నప్పుడు టికెట్స్ పర్ పర్సన్ $25 ఒక టికెట్. అండ్ పెడెస్టల్ టూర్ నేను బుక్ చేశాను. సో మ్యూజియం అండ్ ఆడియో టూర్ ఆర్ ఆల్ ఇంక్లూడెడ్. అండ్ ఆల్సో ట్రిప్ టు ఎలిస్ ఐలాండ్ అండ్ బ్యాక్ టు ద బ్యాటరీ పార్క్కి టికెట్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. సో మ్యూజియం ఈజ్ ఆల్ అబౌట్ లైక్ ఈ కన్స్ట్రక్షన్ అదంతా ఎట్లా డెవలప్ అయింది, సో లైక్ హౌ దిస్ హోల్ థింగ్ హ్యాస్ స్టార్టెడ్. అండ్ ఒక ఫన్ యాక్టివిటీ కూడా ఉంది. మనం అక్కడ స్క్రీన్లో ఫోటో దిగితే మన ఫొటోస్ అన్నీ ఇలా స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో వెళ్ళి కలుస్తాయి. సో ఐ రియల్లీ లైక్ దిస్. దే ఆల్సో ఆస్క్ వాట్ ఈస్ లిబర్టీ మీన్ ఫర్ యూ అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ లైక్ వన్ ఫన్ యాక్టివిటీ వీ ఎంజాయ్. మేము ఫొటోస్ దిగేసాము. సో ఇక్కడ మా ఫోటో ఇప్పుడు వస్తుంది ఇంకా సేపట్లో. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అవర్ ఫోటో ఆన్ ద స్క్రీన్. అక్కడ ఆల్రెడీ చాలామంది 24 hours టైంలో ఎవరెవరైతే ఫొటోస్ దిగారో వాళ్ళందరూ ఫొటోస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో దే యూ గో వేర్ వి ఆర్. అండ్ అలా ఫొటోస్ అన్నీ వెళ్ళి ఇలా స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో అలా వెళ్ళి కలుస్తాయి లైక్. సో అండ్ దెన్ దీస్ పిక్చర్స్ లైక్ రిపీట్ ఫర్ 24 hours ఐ థింక్. లైక్ అలా ఒక 24 hours సైకిల్లో లైక్ ఎవరెవరైతే పిక్చర్స్ దిగారో సో వాళ్ళందరు పిక్చర్స్ ఆ 24 hours అలాగ రొటేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది మ్యూజియం పైన నుంచి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వ్యూ. అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం వాక్ చేసుకొని వెళ్తే మనకి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్. అండ్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ క్రూజ్లో అండ్ ఇక్కడ లిబర్టీ దగ్గర ఎంట్రన్స్లో సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. లైక్ ప్రాపర్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్, బ్యాగ్స్ బెల్ట్స్ అన్నీ తీసేయమని చెప్తారు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అండ్ ఇది పెడెస్టల్ క్రౌన్ దగ్గరికి మనం టికెట్స్ బుక్ చేస్తామని చెప్పాను కదా. సో యూ కెన్ ఈదర్ గో బై ఎలివేటర్ ఆర్ బై స్టేర్స్. స్టేర్స్ అయితే 192 స్టెప్స్ ఉంటాయి. ఎలివేటర్లో చాలా పెద్ద క్యూ ఉందని నేను మమ్మీ డాడీ వాళ్ళు అక్కడ పెట్టి నేను స్టేర్స్ మీద వెళ్ళిపోయాను. 192 స్టెప్స్. ఇట్ వాజ్ అ బ్యాడ్, కాకపోతే కొంచెం అనిపించింది లాస్ట్కి. సో పెడెస్టల్ స్టెప్స్ ఇక్కడ వరకు ఉంటాయి. అండ్ క్రౌన్ మీరు బుక్ చేసుకుంటే క్రౌన్కి ఎలివేటర్ ఏమి ఉండదు. యూ హ్యావ్ టు గో ఓన్లీ బై స్టేర్ కేస్. అండ్ చాలా నారో స్టేర్ కేస్ ఉంటుంది పై వరకు వెళ్ళడానికి. సో ఇట్స్ నాట్ రికమెండెడ్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్, ఓల్డ్ పీపుల్ అలాగా. నేను మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు సో వెళ్ళడం అవ్వదు అని చెప్పి
ఓన్లీ పెడెస్టల్ వరకు మాత్రమే నేను బుక్ చేశాను. సో దట్స్ ద లిబర్టీ, యూ జస్ట్ సా ఇట్. కాకపోతే మనం ఇంత హైట్ వరకు వచ్చిన తర్వాత వీ కెనాట్ సీ ద హోల్ థింగ్, ఎందుకంటే చాలా క్లోజ్గా ఉన్నాం కాబట్టి స్టాట్యూకి. బట్ ఐ విల్ షో యూ ద హోల్ ప్రాపర్ వ్యూ. కింద ఇంకొక స్టేజ్ ఉంటుంది, అక్కడ నుంచి మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అక్కడ వరకు వెళ్ళడానికి కూడా జనరల్ అడ్మిషన్ టికెట్తో అవ్వదు. యూ నీడ్ టు హ్యావ్ అ పెడెస్టల్ యాక్సెస్ టికెట్ విచ్ ఇస్ సేమ్ యాజ్ జనరల్ అడ్మిషన్. సో మేము ఇంకా ఇక్కడ హయ్యర్ లెవెల్ 182 స్టెప్స్ పైనుంచి సిటీ అండ్ ఈ వ్యూ అన్ని చూస్తున్నాం. ఇక్కడ చూడండి మమ్మీ డాడీ వాళ్ళు టైటానిక్ పోజ్ ఇస్తున్నారు అగైన్. ఎక్కడ సముద్రం కనిపించి షిప్ పోతూ ఉంటే మాకు ఈ పోజ్ ఇట్స్ లైక్ బై డిఫాల్ట్ విల్ డూ దిస్ పోజ్ నో మ్యాటర్ వాట్. అండ్ ఇక్కడ మేము ఒక 2-3 రౌండ్స్ వేసి కొన్ని పిక్చర్స్ అవి క్లిక్ చేసుకొని, సో కింద ఇంకో స్టేజ్ అని చెప్పాను కదా, సో దీని బేస్ మేము అక్కడికి వెళ్ళిపోయాము. అండ్ ఇట్ వాస్ టూ విండీ. ఫస్ట్ ఆ రోజు స్టార్ట్ అవుతున్న మార్నింగ్ అంత టెంపరేచర్ వైజ్ బాగానే ఉండింది, కానీ యాజ్ ద డే వెంట్ బై చాలా విండీ ఉండింది. అండ్ మేము చాలా హైట్లో ఉండేసరికి వీ కుడెంట్ స్టాండ్ లైక్ ఫర్ టూ లాంగ్. బట్ ఓకే, ఎంజాయ్ చేసాము. టెంపరేచర్ అంత లేదు కానీ బట్ చాలా విండీ ఉంది. విండ్ ఏకంగా మేము నడవనవసరం లేకుండా కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఇట్ వాజ్ లైక్ దట్ విండీ. సో దిస్ ఈస్ ద అనదర్ లెవెల్ విచ్ ఐ వాజ్ టాకింగ్. సో ఇక్కడ నుంచి మనకి వ్యూ చాలా క్లియర్గా ఉంటుంది. స్టార్టింగ్ ఐలాండ్లో వచ్చినప్పటి నుంచి మేము స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి బ్యాక్ సైడ్ చూస్తున్నాం, లైక్ ఫ్రంట్ ఫేస్ ఎప్పుడు చూస్తున్నామా అని వెయిట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ దట్ స్టేజ్ ఏరియా. ఇది పెడెస్టల్ యాక్సెస్కి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక స్టేర్స్ ఉంటాయి. సో మీరు అక్కడ నుంచి కిందకి దిగితే ఈ స్టేజ్ ఏరియా వస్తుంది. అండ్ దెన్ ఫ్రమ్ హియర్ యూ కుడ్ సీ ద ఫుల్ వ్యూ ఆఫ్ ద లిబర్టీ అండ్ ఆల్సో ద ఫ్రంట్ వ్యూ. మేము వెయిట్ చేసి లైక్ యూ కుడ్ సీ ద ఫ్రంట్ వ్యూ లైక్ ఆఫ్టర్ so much of weight, and here it is. But okay, watch the view. So it felt really incredible to see it like from that close. It's like dream come true. ఏమో ఎప్పుడు నుంచి బుక్స్ మీద డెస్క్టాప్స్ లో స్క్రీన్స్ లో చూసి like seeing it from this close, it really made our day. It felt really happy. And మనం సింగిల్గా చూడడం వేరు అండ్ పేరెంట్స్తో వెళ్ళి చూడడం వేరు. సో దట్ యాడెడ్ మోర్ బ్యూటీ టు దిస్ హోల్ ట్రిప్. సో అండ్ ఇక్కడ నుంచి మేము ఎలిస్ ఐలాండ్ అని చెప్పాను కదా, సో వీఆర్ గోయింగ్ దేర్ అండ్ ఐ వుడ్ హైలీ రికమెండ్ యూ గోయింగ్ టు ఎలిస్ ఐలాండ్ అండ్ డోంట్ మిస్ దాట్. So for now, bye to the Liberty, and I'll see you all back in another video. Thank you for watching. Please do like, share and subscribe. Bye.